హాయ్. హలో. ఈరోజు బ్లాగ్ ఏంటి? ఈరోజు మన సండే రొటీన్ ఏంటో చూపిద్దాం అందరికి. అవునా? Yeah. సో ఏమేం చేద్దాం అనుకుంటున్నాము? ఫస్ట్ కార్ వాష్కి వెళ్ళి మన తుప్పు పట్టిన కార్ని అందంగా తయారు చేసి మనం నిన్న మొక్కలు నాటాం కదా, మొక్కలు కూడా చూపిద్దాము. దాని తర్వాత బ్లూ బార్డ్స్ దగ్గరికి వెళ్దాం. ఇంకా దాని తర్వాత యాక్చువల్లీ మా బుడ్డోడు ఈరోజు 2 months సో వాడికి కూడా ఏదైనా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ ఫోటోషూట్ అయితే చేసాము. కొత్త డ్రెస్ వేసి కొన్ని ఫోటోస్ తీసాము. కేక్ తీసుకొచ్చి కొంచెం అలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ మంత్ అప్పుడు వెదర్ అసలు బాగాలేదు. 1 month అప్పుడు బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ అసలు వెదర్ బాగాలేదు. అండ్ అప్పుడు స్కెడ్యూల్ కూడా కొంచెం తికమక్కగా ఉంది, అందుకని అప్పుడు వెళ్ళలేదు. సో ఈరోజు కొంచెం వెదర్ బాగుంది, అంతా చాలా బాగుంది కాబట్టి కొంచెం అలా బయటకు వెళ్ళి, మా మమ్మీ ఉంది ఇంట్లో, వాడిని చూసుకుంటూ ఒక 3 hours అన్ని పనులు ఫినిష్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. కార్ వాష్, ఇంకా కొంచెం షాపింగ్, అదంతా. సో జస్ట్ రొటీన్ మాతో ఒక సండే బ్లాగ్ ఎలా ఉంటుందో అది చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ 2 చెట్లు, ఈ 2 మినీ రోజెస్, ఈ చిన్న చిన్న రోజెస్, ఇవి వాల్మార్ట్లో కొన్నాము. అవి జస్ట్ ఒక $4 చెట్టు, చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా ఎక్కువగా వస్తాయని చెప్పారు. ఇవి మొగ్గలు అయితే బాగా వచ్చాయి. సో మా మమ్మీకి నాకు ప్లాంట్ పిచ్ అనమాట. ఇది కూడా నాకౌట్ రోజెస్ అని చెప్పి ఈ మధ్య బాగా వేస్తున్నారు అనమాట, వాల్మార్ట్ బ్రాండ్. అండ్ ఇవన్నీ బాగా నెక్స్ట్ ఇయర్కి బాగా వస్తాయి గుత్తులుగా. యాక్చువల్లీ మన రివర్స్ చెట్టు చాలా బాగా వచ్చింది, ఇప్పుడు ఓడిపోయాయి కానీ మొన్నటి వరకు చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ అన్నీ. ఇదేమో వైట్ అని చెప్పి తీసుకున్నాం, బట్ లైట్ పింకిష్ కలర్ వచ్చింది. అండ్ ఈ 2 ప్లాంట్స్ ముందే ఫర్ బడ్డింగ్, ఫ్లవరింగ్. ఈ చెట్టుకి అసలు మొగ్గలే రాలేదు. సో ఏమైతే చూద్దాం, ఏ మొగ్గకొస్తే తీసి వేరే చేద్దాం అనుకుంటున్నాము దాని ప్లేస్లో. ఇదైతే మరి ర్యాండమ్ డెజర్ట్ ప్లాంట్ టైప్. దీనికి వాటర్ వేయకపోయినా పర్లేదు కానీ ఫ్లవర్స్ ఫుల్గా వస్తున్నాయి. అండ్ ఈ ఫ్లవర్స్ స్మెల్ కూడా చాలా బాగుంటాయి. ఈ చట్నీ హరిత స్టార్టింగ్లో చూసినప్పుడు తీసేద్దాం అని చెప్పింది. నేనే పట్టుబట్టి మరి ఉంచాను. అది ఇప్పుడు ఇంత పెరిగి పెద్ద అయ్యి ఇన్ని పూలు పూసింది. సో ఎడారిలో పెరిగే ప్లాంట్ అనమాట. సో టెక్సస్లో కొంచెం వెదర్ అంతా ఎడారి వెదర్ కాబట్టి యాక్చువల్లీ ఈ వెదర్ ఎండలో ఉన్న వెదర్ కాబట్టి ఈ ప్లాంట్ చాలా బాగా పెరిగింది. ఈసారి వెదర్ చాలా బాగుంది. ఇయర్ అంత ఎండలు ఏం లేవు, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతాయి అనుకుంటా. దీనికి అసలు ఫ్లవర్స్ వస్తాయని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇదేదో ర్యాండమ్ చెట్టు. యాక్చువల్లీ ఆకులన్నీ కట్ చేసింది మా మమ్మీ నిన్న. ఆకులైతే ఆకు కింద వరకు ఇదంతా ఆక్యుపై చేసింది. అండ్ ఆ చెట్టు వచ్చి నైబర్స్ గిఫ్ట్ ఇచ్చారు. మా మమ్మీ ఏదో చెప్పింది దాని పేరు. మీకు ఎవరికైనా చెప్తే కమెంట్, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ లో చెప్పండి. ఏదో చెప్పిందే నా పేరు. ఇదేమో లాస్ట్ ఇయర్ నాటిన రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇవి కూడా ఫ్లవర్స్ చాలా పెద్దగా వస్తున్నాయి. ఇంకో ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా, యాక్చువల్లీ అన్వేష్కి రెడ్ అంటే పిచ్చి, అందుకని మేము లాస్ట్ టైం వేసిన 3 plants మొత్తం రెడ్డే ఉన్నాయి. ఇది ఎల్లో మా మమ్మీ తీసుకొచ్చింది, మమ్మీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. ఇది ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ నా ఫేస్ అంత ఉంది ఇదైతే. ఇదేమో యాక్చువల్లీ ఎల్లో కలర్లో వస్తున్నాయి, బట్ కొంచెం వాడిపోయిన టైంకి ఇట్లా వైట్ కలర్లో చేంజ్ అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ దానికి కూడా ఫ్లవర్స్ వస్తాయి. యాక్చువల్లీ అది ఒక్క చెట్టు చిన్న కొమ్మ లాంటిది వేసాము, చిన్న ప్లాంట్. ఇంత ప్లాంట్ యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు కాలిఫోర్నియా నుంచి మూవ్ అయ్యారనమాట మా నైబర్స్. సో వాళ్ళు ఒక చిన్న మొక్క లాంటిది ఇస్తే అది ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ అదే చనిపోతుంది, అదే వస్తుంది అనమాట. మేము అసలు ఏం చేయం, అండ్ అదే గ్రో అయింది మొత్తం. అలా గ్రో అయిపోయి ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్లాంట్ యాడ్ అవుతూ ఉంది. సో ఫ్లవర్స్ వస్తాయి దానికి కూడా కొత్త త్వరలో. సో ఇది రాయి లాంటిది కానీ రాయి కాదు. ఇది జస్ట్ ప్లాస్టిక్ అనమాట. దాని కింద ఏముంది,
దాని కింద వాటర్కి సంబంధించిన పైప్స్ ఉంటాయి. అన్వేష్కి కూడా తెలియదు అది. అండ్ యా ఈ మొక్కలేసి కొంచెం మట్టేసి పైన జస్ట్ మల్చి కప్పాము. సో ఇదేమో యాక్చువల్లీ చామంతి పువ్వు చెట్టు వాల్మార్ట్లో తీసుకొచ్చాను. ఇది మొత్తం చనిపోయింది అనమాట లాస్ట్ ఇయర్. మొత్తం ఆల్మోస్ట్ ఏంటి పువ్వు ఎవరు పెట్టారు ఇందులో? మీ మమ్మీ పెట్టుంటుంది. యా సో మొత్తం చనిపోతే మా మమ్మీ అదంతా వేచేసి పుల్లలన్నీ తీసేసింది. సో అందుకని ఇలా మొత్తం గుబురులో వచ్చింది అనమాట. సో ఇవన్నీ మొగ్గలు వేయడం స్టార్ట్ అయ్యాయి, చూస్తావా? యా సో ఇవన్నీ మొగ్గలు వేసాయి. సో ఇవన్నీ వస్తాయి అనమాట ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇది గుంపులు ఇలా గుత్తిలా వస్తుంది. సో ఇది కూడా వచ్చాక చూద్దాం. సో ఇప్పుడైతే యా సో అది మా ప్లాంట్స్ కలెక్షన్. సో ఇప్పుడైతే కార్ వాష్ కి వెళ్దాం అనుకుంటున్నాం. యా సో మా కార్ ఇప్పుడు ఎలా ఉంది, వాష్ చేసాక ఎలా ఉంది మీకు చూపిస్తాం. ఎస్ ఇదే మా కార్, ఎలక్ట్రిక్ కార్ మస్టాంగ్ మాకీ. యా సో అందరూ టెస్లా 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 అని చెప్పి సాగుగొట్టారు. బట్ అన్వేష్కి నాకు టెస్లా అంత ఇష్టం లేదనమాట. మరీ ఒక డబ్బాకర్లా అనిపించింది ఎందుకో డ్రైవ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ది. సో అండ్ యా దట్టు చాలాసార్లు రిపేర్ వచ్చింది అండ్ హెయిల్స్ వచ్చినా పాడైపోయింది అది అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. బట్ ఇల్లు ఉంది కాబట్టి ఎలాగో ఎలక్ట్రిక్ అయితే బెస్ట్ అని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా అంటే ప్రతిసారి గ్యాస్ కొట్టించుకోవడం ఏం చేస్తానులే ప్రతిసారి అని చెప్పి ఈ కార్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఎవరు కొనలేదు, మేము కొన్నప్పుడు అంటే మా సర్కిల్లో అయితే ఎవరు తీసుకోలేదు. బట్ మేము సంహౌ దాన్ని ఏమంటారు ధైర్యం చేసి అన్వేష్కి ఇంకా రెడ్ పిచ్చి చాలా తీసుకున్నాం. సో మొత్తం ఇలా మట్టి పడి ఇలా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా ఇంకంతే. ఇంకా ఆ రోజంతా వెయిట్ చేయాలి. అంటే బయట ఉంటాయి సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ దీనికి కూడా. బట్ యాక్చువల్లీ టెస్లా ఛార్జ్ స్టేషన్స్ దీని ఛార్జింగ్ స్టేషన్స్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఎవరితో వీడు టెస్లా వాడితో నేను సో టెస్లా వాడితో కలిసి ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకొన్ని పెడదాం అనుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే ఈ బ్రాండ్ కార్కి మస్టాంగ్ మాకీకి ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని లేవు. సో మోస్ట్లీ మాకైతే అంత అవసరం లేదు, ఇప్పటి వరకు ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. దట్టు అంత బయటకు వెళ్ళట్లేదు కాబట్టి వీడు పుట్టినప్పటి నుంచి సరిపోతుంది. యా సో చాలా కొంచెం మట్టి మట్టిగా ఉంది కార్ అంతా. సో కొంచెం క్లీన్ చేయించుకొని చాలా రోజులు అయిపోయింది. ఏవి మోస్ట్లీ వాడికే ఇప్పుడు ఇంటికి వచ్చే ఆర్డర్స్ అన్ని వాడికి సంబంధించినవే అవుతున్నాయి. అట్లుంటది మనతోని. లెట్స్ గో ఫర్ కార్ వాష్. కార్ వాష్ కెళ్ళి బేబీని నీట్ గా రెడీ చేద్దాం. యా యాక్చువల్లీ మా ముందు కార్ కూడా మస్టాంగే రెడ్, కాకపోతే అది స్పోర్ట్స్ కార్ అనమాట. ఇది కూడా స్పోర్ట్స్ కారే, జీటీ స్పోర్ట్స్ వర్షన్, కాకపోతే ఇది ఎస్యూవీ అనమాట. యా సో టెస్లాలో యాక్చువల్గా అయితే ఇక్కడ చూస్తే మా స్క్రీన్ ఇలా ఉంటుంది, అంటే ట్యాబ్లెట్ లాగా. యూజువల్గా టెస్లాలో అయితే కొంచెం ఇలా వైడ్గా ఉంటుంది స్క్రీన్, బట్ ఇదైతే సో ఇలా ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. యా నాకు యాక్చువల్లీ ఈ స్క్రీన్ వర్షన్ కూడా నచ్చింది, కొంచెం కంఫర్టబుల్గా. టెస్లా అయితే లిటరల్లీ కళ్ళంతా బ్లాక్ చేసేటట్టు ఇలా ఉండేది అనమాట. ఒకసారి కిందకి దిగి చూపించు కార్ అంతా ఎలా ఉందో మడ్డి మడ్డిగా. యా ఒకసారి కిందకి దిగి చూద్దాం కార్ అసలు ఎంత దరిద్రంగా ఉంది. మేము ఎన్ని రోజుల నుంచి కార్ వాష్ చేయించుకుంటా అలా. ఇదేంటి క్యాప్ కొత్తదా? యా యూకే నుంచి తెప్పించారు రమాకాంత్ అని. సో గిఫ్ట్ గా ఇచ్చాడు నేను క్రికెట్ వెళ్ళినప్పుడు. ఏం బ్రాండ్ అది? యూకే ఇంగ్లాండ్ టీమ్ క్రికెట్ క్యాప్. ఓ క్రికెట్ క్యాపా? వీళ్ళకున్న క్రికెట్ పిచ్చి అమ్మో, అసలు ఈ డెడికేషన్ ఇంకో దానిలో ఉండంటే ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? క్రికెట్ అంటే అంత ప్రాణం అన్నమాట. ఇదే మా కారు. ఇప్పుడు అంత నీట్ గా లేదు కానీ యాక్చువల్గా ఇప్పుడు మన కార్ వాష్కి వెళ్ళి వచ్చాక నిగనిగలాడిపోద్ది. సో దీని పేరు మస్టాంగ్ మాకి, ఎలక్ట్రిక్ వర్షన్ అనమాట. సో బేసిక్గా జస్ట్ ఛార్జ్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో ఇల్లు కొనుక్కున్న తర్వాత మాకు అన్ని ప్లేసెస్ అన్నీ చాలా
లాంగ్ అయిపోయాయి అనమాట. సో అందుకని మాకు ఇంకా ఎలక్ట్రికే బెస్ట్ అనిపించి ఈ కార్ తీసుకున్నాము. ఇది మళ్ళీ మాకీలో ఇది స్పెషల్ వర్షన్ ఏంటంటే GT అనమాట. సో GT అంటే కొంచెం జస్ట్ 0 to 60 miles 3.5 seconds వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ ఇదివరకు నాకు పాత మస్టాంగ్ కార్ ఉండేది, దాన్ని వదులుకోలేక బేబీ పుట్టాక మళ్ళీ SUV తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ దీంట్లోనే మస్టాంగ్ మాకీ అని చెప్పేసి కొత్త వర్షన్ రిలీజ్ చేస్తే తీసుకున్నాను. వీడు పుట్టాక అసలు కార్ క్లీన్ చేయడానికి టైమే దొరకలేదు అనమాట, అందుకని మొత్తం మట్టి అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా వాష్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను. లెట్స్ గో ఫర్ కార్ వాష్. యాక్చువల్లీ మా ఇంటి దగ్గరలోనే ఒకటి ఉంది, కానీ దానికి వెళ్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే లాస్ట్ టైం చాలా చండాలంగా చేశారు కాబట్టి అసలు ఎందుకు చేపించుకున్నామా అనిపించింది. మేమే జస్ట్ వాటర్ పైప్ తీసుకొని అలా కొట్టుకున్నా బానే ఉండేది, దానికంటే అనిపించింది అంత దరిద్రంగా చేశారు వాళ్ళు. ఇది రియలైజేషన్. లిటరలీ క్లీన్ చేశారు కానీ డ్రై చేయలేదు, అండ్ ఆ వాటర్ మార్క్స్ అన్ని అలాగే ఉండిపోయాయి దాని మీద. హియర్ యాక్చువల్లీ డాలస్ లో రోజ్ ప్లాంట్స్ అయితే పిచ్చిగా పూసాయి ఎక్కడ పట్టినా ఇంటి ముందు. సో ఇలాంటి ప్లాంట్స్, ఇది నాకౌట్ రోజెస్ అని చెప్పి ఇది ఒక బ్రాండ్ అన్నమాట. సో ఎక్కడ పట్టినా అక్కడ చూడు ఎల్లో అండ్ రెడ్, ఇక్కడ కూడా వీళ్ళ ఇంటి ముందు కూడా. యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఇది వేరే, అంటే మేము ఉండేది ఒక వేరే సెక్షన్, ఇది వేరే సెక్షన్ అనమాట. ఇల్లులన్నీ ఒక్కటి కూడా ఉండేవి కాదు, లిటరలీ ఏరియా అంతా మొత్తం ఖాళీగా ఉండేది. యాక్చువల్లీ ఇట్ సైడ్ ఈ ఫేజ్ అంతా అయిపోయింది మేము వచ్చే టైంకి, బట్ ఈ ఇల్లులన్నీ అసలు ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు. లిటరలీ ఎలా అంటే ఇది మొత్తం ఫిల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 1000 మేము వచ్చి 1.5 year అవుతుంది. 1.5 year లో 1000 ఇల్లులు కట్టారు ఈ కమ్యూనిటీలో. అది పడుతుంటది. మా ఇంటి దగ్గర ఉండే మా ఇల్లు యాక్చువల్గా కొంచెం సిటీకి కొంచెం దూరం అనమాట. అవుట్స్కర్ట్స్ అండ్ కొంచెం కంట్రీ సైడ్ ఉంటది. అందుకని ఇక్కడ గుర్రాలు, హార్సెస్, ఇలా అంటే బేసిక్ గా యుఎస్ లో ఏంటంటే ఇలా ఒక యాక్చువల్లీ డిఫరెంట్ వైల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ ఈసారి యుఎస్ లో. సో ఈ హార్సెస్ వీటన్నిటిని చూస్తూ ఉండేదాన్ని నేను వచ్చినప్పుడు. అసలు ఈసారి అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంది. అక్కడ యాక్చువల్లీ హార్సెస్, డాంకీస్ రెండు ఉన్నాయి. అడిగితే పెట్ చేయొచ్చు కానీ మేము ఎప్పుడు అడగలేదు. ఒక్కసారి వెళ్ళాను, వీళ్ళ దగ్గర మినీ హార్సెస్ కూడా ఉంటాయి ఈ ర్యాంచ్ వాళ్ళ దగ్గర. ఇట్ సైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ హార్సెస్. చూసారా ఎంత బాగున్నాయి, తెల్ల గుర్రాలు, రకరకాల కలర్ గుర్రాలు అన్ని ఉన్నాయి ఇక్కడ. కలర్ గుర్రాలా? ఇక్కడేమో హార్స్ రైడింగ్ చేపిస్తారు. అవునా? ఇక్కడ మరి నేర్చుకుందాం మనం. యాక్చువల్లీ ఇక్కడ బేబీ, అక్కడ ఒక మినీ పోనీ ఉంది చూడండి, హార్స్. అది భలే క్యూట్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ ర్యాంచ్ లో యాక్చువల్లీ వాళ్ళని అడిగామన్నమాట. ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక 2 చిన్న హార్సెస్ ఉండేవి, బేబీ హార్సెస్. అయితే ఇది వేరే కమ్యూనిటీ యాక్చువల్లీ. ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ కలర్ హౌసెస్ ఉంటాయి. ఈ ఇళ్ళన్నీ ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క కలర్ లో ఉంటాయి ఈ కమ్యూనిటీ. ఇది కూడా చాలా ఇష్టం. మొత్తం ట్రీస్ అన్ని ఇలా పడిపోయి ఇలా చాలా బాగుంటది అనమాట. చాలా బాగుంది అసలు, చాలా గ్రీనరీగా. యాక్చువల్లీ డాలస్ లో క్రిస్మస్ ట్రీస్ ఇక్కడ సెల్ చేస్తారనమాట. ఇప్పుడు నాటి కొంచెం పెద్దయ్యాక డిసెంబర్ కి అమ్ముతారు. ఇది మా ఇంటి దగ్గర ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గరలో అలా స్టోర్ ఉంటుంది. గ్యాస్ స్టేషన్, ప్రతి గ్యాస్ స్టేషన్ లో ఇలా ఒక స్టోర్ ఉంటది. యాక్చువల్లీ ఇండియాలో కూడా ఇలా ఉంటే చాలా బాగుండేది కదా. ఇవన్నీ పెట్రోల్ పంప్స్ అన్నమాట. మనం పెట్రోల్ అంటే పెట్రోల్ కాదు, ఇక్కడ పెట్రోల్ ని కానీ లేకపోతే కిరోసిన్ ని కానీ, కిరోసిన్ ని కానీ దేనైనా సరే గ్యాస్ అంటారు ఇక్కడ. కిరోసిన్, డీజిల్
కిరోసిన్ ఎందుకు అమ్ముతారు? డీజిల్ ని గ్యాస్ అంటారు. సో ఇది ఒక గ్యాస్ స్టేషన్. మళ్ళీ దీని పక్కనే ఇటు ఇది ఒక కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ గ్యాస్ స్టేషన్. ఇక్కడ ఒక ఇండియన్ స్టోర్ కూడా వస్తుంది అనమాట మాకు. సో మొన్నటి దాకా కష్టమయ్యేది కొంచెం, ఏదైనా ఇండియన్ స్టోర్ కావాలంటే ఒక 20 minutes అలా వెళ్ళాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు ఇక్కడే ఇండో పాకిస్తాన్ గ్రాసరీ స్టోర్ అను హలాల్ మీట్ అన్ని పెడుతున్నారు అనమాట. సో ఇది జస్ట్ ఒక ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో థ్యాంక్స్ టు దిస్ గే, ఎవడైతే ఇక్కడ పెట్టాడు కొంచెం డ్రైవ్ చేసే బాధ తప్పించాడు. ఇక్కడ ఒక పెద్ద లైన్ ఉన్నట్టుంది కార్ వాష్ దగ్గర. వెళ్ళొచ్చు, త్వరగానే అయిపోతుంది అనుకుంటా. సరిపోలేదు. భలే ఉన్నాయి కదా. ఇందాక ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ చూసాను కదా, అలా ఇలా ఒక ఎల్లో అనమాట. Hi, good. How are you? Doing great. You got a membership with us? No. Single car wash? Yes. Just single car wash. You don't want to save some money and get more car washes? No, I'm good. Just one. Are you sure? Yep. Yes. Yes. You I don't am. want 60 car washes for $10 for the first 30 days? No, but I'm good. At any Zips nationwide? No, I'm good. You positive? Yep. All right. Yeah. It's your money. Yeah. Just joking. Which Uh, wash would you like? I got the Pro. Pro? Yeah. All right. You sure you don't want to take advantage of the membership? No. $10 for that one? No, First but I'm 30 good. days? I'm good. I can't convince you? Yeah. I'm good. Any upgrades? No. Darn it. Yeah. I tried. Would you like a receipt? No, I'm good. There you go. Enjoy your day. Thank you. Thank you. సో ఇక్కడ మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారనమాట, మెంబర్షిప్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి. సో అలాంటి వాటికి మోసపోకండి, డబ్బులు పోక తప్ప ఏమి ఉండదు. యా, మనం కార్ వాష్ చేయించేదే ఎప్పుడో ఒకసారి. సో దానికి మెంబర్షిప్ ఏం అవసరం లేదు. అంటే ఇంకా లిటరలీ కార్ ఎప్పుడు నీట్ గా ఉండాలనుకునే వాళ్ళు మేబీ తీసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒకడు అలాగే ఒకసారి మెంబర్షిప్ అని చెప్పి జాయిన్ అవుతే దానికి అసలు ఏమీ చేయలేదు, పెట్టలేదంట. ఊరికే డబ్బులు బొక్క తప్ప ఏం లేదని చెప్పాడు. సో యా, మోస్ట్లీ సింగిల్ కార్ వాష్ తీసుకోవడం బెటర్. ఎస్. అంటే ఇప్పుడు ఇలా ఆ కార్డ్స్ అన్ని అలా లోపలికి వెళ్ళి అలా లోపలికి చూపించు, ఆ కార్డ్స్ అన్ని అలా లోపలికి వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అదే ఆటోమేటిక్గా కార్ వాష్ చేసేస్తుంది. ఇండియాలో కూడా ఇలా ఉంటే బాగుండు. ఉన్నాయనుకుంటా ఇండియాలో కార్ వాషెస్. మేబీ ఉండే ఉండుంటాయి అనుకుంటా. యా, సో కార్ వాష్ లో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే బేసిక్, ప్రీమియం, ప్రో అనేవి ఉంటాయి. సో మనం ఎప్పుడో ఒకసారి చేపిస్తాం కాబట్టి ఎప్పుడు ప్రీమియమే చేపిస్తాను. సో ప్రీమియం అయితే ఇంకేంటంటే షైనీగా అంతా లుక్ అంతా బాగుంటుంది. దట్టు ఇది కొత్త కార్ కాబట్టి స్టార్టింగ్లో అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ ప్రీమియం చేపించడమే మంచిది. అప్పుడు బాడీ అంతా బాగా మెయింటైన్ అవుతుంది. యా, ఇది యాక్చువల్లీ ఫ్రీ వాక్యూమ్ కూడా ఉంది. యా, బేసిక్గా వన్స్ కార్ వాష్ చేయించాక లోపల ఉన్న చెత్త అంతా తీసేయడానికి, అంటే లోపల మనం చెప్పులు వేసుకొని వర్షం పడినప్పుడు అలా మట్టి కాళ్ళతో అలా లోపలికి వస్తాం కదా, అలా క్రికెట్కి వెళ్ళినప్పుడు కానీ మొత్తం షూస్లో దుమ్ము అదంతా మనకి ఇక్కడ కాళ్ళ దగ్గర ఉన్న మ్యాట్స్ మీద మొత్తం పడి ఉంటుంది అనమాట. సో అది అంతా క్లియర్ చేసేసుకోవాలి ఇలా కార్ వాష్కి వచ్చినప్పుడు. ఇంట్లో కూడా ఉందిలే కానీ వ్యాక్యూమ్, బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నవి హై స్పీడ్ వ్యాక్యూమ్స్ అనమాట, హై పవర్ వ్యాక్యూమ్స్. ఇంట్లో ఉన్నది వాడని అదొకటి కొన్నాడు కార్ వ్యాక్యూమ్ అని చెప్పి ఇప్పుడు వరకు కనీసం ఓపెన్ కూడా చేయలేదు. అది ఎందుకు కొన్నాడో ఏమో కూడా తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ విండో మీద కనిపించే మచ్చలు కానీ ఏవైతే ఇవైతే అవన్నీ, ఈ కాకిరెట్లు కానీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో కాకిరెట్లు, పిట్టరెట్లు ఇవన్నీ పోతాయి. సో నీట్గా వాష్ చేసి ఇస్తారు. సో అలా దాని లోపలికి ఏదో ఇది ఎలా ఉంటుందంటే బేసిక్గా మనం ఓషన్ పార్క్కి వెళ్తే ఎలా అనగో ఇప్పుడు ఈ కార్కి అలా అనమాట. లోపలికి వెళ్ళి ఫుల్ నీళ్ళల్లో మునిగి తేలి ముద్దయి బయటకు వచ్చింది. సో అదేదో స్వరంగంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. ఒక కార్ తర్వాత ఒకటి, ఒక కార్ తర్వాత ఒకటి అలా స్వరంగంలోకి వెళ్తాయి. సో బేసిక్గా స్టార్టింగ్లో నేను యూఎస్ వచ్చిన కొత్తల్లో అన్వేష్ ముందే ఉండేవాడు కదా. సో అన్వేష్ కూడా
ఒక ఎగ్జైటింగ్ గా చెప్పాడు అనమాట, కార్ వాష్కి వెళ్దామా, కార్ వాష్కి వెళ్దామా, కార్ వాష్ చూస్తావా అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సో అందుకని హత్త కూడా అలానే ఫీల్ అవుతుంది అని చెప్పి. యా, సో మా మమ్మీని కూడా కార్ వాష్ అని చెప్పి తీసుకెళ్ళి చూపించాం, కానీ అది చేశారు కానీ అసలు ఏదో పిచ్చి పిచ్చిగా చేశారు ఆ కార్ వాష్ అయితే. అదేదో ఒక ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. ప్రీమియర్, సో వీళ్ళందరూ ప్రీమియర్ దానిలోకి వెళ్తారు. అంత లేదు, అందరిది ఇదే బేసిక్ గా. కాకపోతే అది అవునా? మంది ఇప్పుడు ఏంటిలో తీసుకుంది మంది ప్రీమియర్ తీసుకుంది. ప్రో ఇదిగో ఇక్కడ ఇలా ఇక్కడ చూపించిన ఇక్కడ అలా దాన్ని వెళ్ళి కార్ టైర్ దాంట్లో పెట్టేసేసి మనం న్యూట్రల్లో పెట్టేస్తే మనం ఏం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అదే లోపల తీసుకెళ్ళిపోయింది అనమాట. సో అక్కడ కనిపిస్తున్నాడు ఒకడు, వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. నా లెఫ్ట్ సైడ్ టైర్ని దాంట్లో ఎలా పెట్టాలని. వన్స్ పెట్టాక ఇంకా న్యూట్రల్లో పెట్టేసాడు అనమాట. న్యూట్రల్లో పెట్టేశాక ఇంకా కార్ అలానే, వాడు ఇప్పుడు ఎదురుగా ఉన్న కార్ రోడ్ ఏం డ్రైవ్ చేయట్లేదు, అదే వెళ్ళిపోతుంది లోపలికి. నేను ఇప్పుడు ఒక 15 సెకండ్స్లో మీకు డెమోన్స్ట్రేషన్ ఇస్తాను ఇలా, కొంచెం ఒక 1 minute. అదిగో ఇప్పుడు ఆ కార్ కొంచెం లోపలికి వెళ్ళాక అదిగో వాడు చూపిస్తున్నాడు. ఇలా ఇప్పుడు న్యూట్రల్లో పెట్టేస్తానమాట. ఇక్కడ చూపించు, ఇక్కడ న్యూట్రల్లో పెట్టేసినట్టు న్యూట్రల్లో పెట్టేస్తాను. ఇంకా నేనేం చేయను. సో అలా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటుంది. సో నేను ఇంక ఇప్పుడు ఏం చేయనమాట, కార్ హ్యాపీగా కూర్చోవడమే, ఇంకా అదే తీసుకెళ్తూ ఉంటుంది. అది చూపించినా లోపలికి వస్తుంది. సో ఇలా ఏదో స్వరంగంలోకి వెళ్తున్నట్టు అనమాట బేసిక్గా. ఇలా చేసుకొని అదే ఇలా లోపలంతా ఇలా ఉంటుంది. సోప్ తర్వాత ఈ ఫాస్ట్గా తిరిగే ఉంటాయి, వీటిని ఏమంటారో తెలీదు, వాటితో కడుగుతారు, మళ్ళీ సోప్ వేస్తారు, మళ్ళీ కడుగుతారు. అట్లా 2-3 రౌండ్స్ ఉంటాయి బేసిక్గా మా కార్ వాటర్ కొట్టేస్తారు. అదేంటి ఇక్కడ లైట్స్ రాలేదు, కలర్స్ లైట్స్. అదిగో జిగేల్ లైట్స్ వచ్చాయి. పైన చూడు లైట్స్. జిగేల్ లైట్స్ కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటాయి. సో ఇప్పుడు అంతా బేసిక్గా మొత్తం అయిపోయాక ఇప్పుడు మొత్తం బ్లో చేసేసింది ఇదంతా. లాస్ట్ లో డ్రై చేస్తారు కార్ని, మొత్తం వాష్ చేసేసి. సో అలా అదనమాట మ్యాటర్. కార్ వాష్ కనుక అలా అయిపోగానే బయటికి వెళ్ళాక ఇక్కడ గ్రీన్ లైట్ పడంగానే మనం ఇంక మళ్ళీ డ్రైవ్లో పెట్టుకొని కారు గోవాన్ ఉంది కదా, ఇలా కారు తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ వ్యాక్యూమ్స్ మనం ప్లేస్ పట్టుకోవాలన్నమాట. ఎక్కడొక చోట ఈ ఫ్రీ వ్యాక్యూమ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఒక చోట వ్యాక్యూమ్ చేసుకోవాలి మనమే చేసుకోవాలా? మనమే చేసుకోవాలి. ఇట్స్
వచ్చినట్టుంది. నేను ఇంకా వాళ్ళు చేస్తారేమో అనుకున్నా ఫ్రీ వ్యాక్యూమ్ అంటే. మనమే తెచ్చుకొని క్లాత్ ఏం తెచ్చుకోలేదుగా మనం. క్లాత్ అక్కడ ఏం లేదా? వ్యాక్యూమ్ స్టేషన్స్ ఏవి ఖాళీగా లేవు. వ్యాక్యూమ్ స్టేషన్స్ ఏవి ఖాళీగా లేవు. సో మేబీ ఫస్ట్ ఎందుకో సాడ్గా ఉన్నావు. వ్యాక్యూమ్ స్టేషన్స్ ఏవి ఖాళీగా లేవని సాడ్గా ఉన్నా, బాగా సాడ్గా ఉన్నా. ఏదైనా దొరుకుతాయేమో చూస్తున్నా. సో కార్స్ అన్ని ఇలా లైన్గా పెట్టుకొని వ్యాక్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎవరో తీస్తున్నట్టున్నారు అక్కడ కారు. తీసాడు అక్కడ ఒకతను కార్ తీసాడు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మా కార్ కూడా వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసాక మళ్ళీ మనం కూడా చేస్తారా వ్యాక్యూమ్? అదే ఇప్పుడు కార్ వాష్ అయిపోయింది కదా. కార్ వాష్ అయిపోయాక పైన మనమే క్లీన్ చేసుకొని. ఇక్కడ క్లీనింగ్ లిక్విడ్ అను క్లాత్స్ పెట్టున్నారు ఈ స్టేషన్ లో. సో ఇవి తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. పైన ఆల్రెడీ క్లీన్ చేశారు, బట్ ఇంకేదైనా మచ్చలున్నా మరకలున్నా వాటర్ ఇదంతా పోగొట్టుకోవడానికి మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇందాకంతా దుమ్ము పట్టిపోయింది, ఇప్పుడేమో తలతల మెరిసిపోతుంది. ఇంకా తలతల మెరడానికి అన్వేష్ క్లాత్ పెట్టి క్లీన్ చేస్తున్నాడు. మస్టాంగ్ మాకి జీటీ వర్షన్. జస్ట్ ఇది పైన క్లీనింగ్. ఇది అయ్యాక మళ్ళీ లోపల వాక్యూమ్ చేసుకోవచ్చు అనమాట మనం. యాక్చువల్లీ ఈసారి టెక్సస్లో వైట్ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. వైట్ ఫ్లవర్స్ అంటే గడ్లో కూర్చే పూలో సంథింగ్ ఏదో అంటారు. ఇక్కడంతా ఎల్లో కలర్లో భలే వచ్చాయి అనమాట ఫ్లవర్స్ అన్నీ. చాలా బాగుంది. మొత్తం ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఉన్నాయి. నాకు ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ చూపించాం కదా, అలా ఇది ఎల్లో కలర్. సో అలా ఈరోజు అలా అయిపోయింది. కార్ వాష్ ఇప్పుడు దాకా తుడిచి బాగా కష్టపడ్డాడు అన్వేష్. కార్ వాష్ అయింది కానీ నాకైతే చెమటలతో ఫుల్ వాష్ అయిపోయిందమ్మా బాడీయా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం మా మమ్మీని తీసుకొని. బ్లూ బానెట్స్ యాక్చువల్లీ సీజన్ అయిపోతుంది. సో ఒక ప్లేస్ మొన్న వెళ్ళాం కానీ అక్కడ ఏం లేవు. సో ఈసారి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ చూసేసి వీడిని కూడా బుడ్డోని కూడా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఈ పావుగంట సమయంలో లెఫ్ట్ అది చూసారా, మ్యాప్స్ అంత క్లియర్గా అక్కడ మ్యాప్స్ పెట్టినా కూడా స్ట్రైట్ అయ్యి కానీ ఎలా అడుగుతుందో. అందులో నాకు స్ట్రైట్ లో చూపించింది, మరి అది మీకు అది అలానే చూపిస్తుంది. ఆ మ్యాప్స్ ఎలాగో పని చేయట్లేదు కానీ నేను చెప్పేది ఫాలో అయ్యి అదే మరి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నా సరే అది పని చేస్తుంది చూడు మళ్ళీ. సో ప్రతిసారి తను కార్ డ్రైవ్ చేసేటప్పుడల్లా నాకు ఒక పెద్ద అడ్వెంచర్లా అనిపిస్తుంది. లైఫ్లో ఇంతకన్నా పెద్ద అడ్వెంచర్లు ఏముంటాయి అబ్బా అనిపిస్తుంది అనమాట. అదిగో సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఏదో సడన్ గా జరికేది వచ్చింది ఇప్పుడే. ఇదిగో ఇప్పుడే మేము వాష్ చేయించుకున్న కార్ వాష్ అనమాట ఇది. బాయ్ కార్ వాష్ ఏదో అంటది కానీ తను ఒక్కటి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్తా ఉంటది. అంటే బేసిక్ గా అదే ఒక్కటి వెళ్ళేటప్పుడు ఏంటంటే పక్కన కమెంట్ చేయండి అమ్మాయిలు చూసేవాళ్ళు, పక్కన హస్బెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ బేసిక్ గా ఎవరైతే కార్ నేర్పిస్తారో మనకి వాళ్ళు ఉన్నప్పుడు అసలు నడపకూడదు. వాళ్ళు ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ నుంచి మన దాన్ని ఏమంటారు జర్కులన్నీ చూసుంటారు కాబట్టి వాళ్ళకి ఆ భయం అలాగే ఉండిపోయింది అనమాట. అందుకని మనం ప్రాపర్ గా డ్రైవ్ చేస్తున్నా కూడా డ్రైవ్ చేయనివ్వరు. ఆ భయం ఉండడం కాదు, మళ్ళీ ఆ జర్కులు ఒక టైంకి మర్చిపోవాలి కానీ ఆ జర్కులు ఇస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్. అందుకని ఇంకా మళ్ళీ భయం వేస్తూనే ఉంటది. ఇప్పుడే ఒక ఇప్పుడు జర్కేసావా లేదా ఇప్పుడు నువ్వు ఒకటి ఇందాక సుప్మని అదే ఉంది అందులో, అది వేసావా లేదా? అదేం కాదు. అదిగోండి కార్ నడిపే వాళ్ళకి తెలుస్తుంది మ్యాటర్ కాదు అన్నట్టు అనమాట. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇందాక మనం చూసిన వైట్ ఫ్లవర్స్
యా సో ఎల్లో ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, అండ్ బ్లూ బానెట్స్ ఇవే అనమాట బాగా ఫేమస్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఉన్నది. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి వాక్యూమ్ స్టోర్, అదే కార్ వాక్యూమ్ అనమాట ఇది. యాక్చువల్లీ అక్కడ చాలా మంది కార్ వాష్ కూడా చేయించుకోకుండా డైరెక్ట్ వచ్చి ఆ లిక్విడ్ తీసుకొని క్లీన్ చేసుకొని వాక్యూమ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అదేదో బెటర్ అనిపించింది నాకు కార్ వాష్ చేయించుకోవడం. వాళ్ళు ఏం పట్టించుకో అంటే లిటరల్లీ ఇంకా అక్కడ సోషల్ సర్వీస్ లా అనిపించింది అక్కడ. ఇక్కడ మెక్డానల్డ్స్ ఎంతైనా ఇండియాలో ఒకప్పుడు స్టార్టింగ్ లో మెక్డీ అంటే అదొక పెద్ద ఇదిలా ఫీల్ అయిపోయి చిన్నప్పుడు బేసిక్ గా. కానీ ఎంతైనా మనం మెక్డీ ఇండియాలో మెక్డీ డిఫరెంట్ అనుకుంటా టేస్ట్. యా మన మెక్డీ ఉన్న టేస్ట్ ఇక్కడ ఉండదు. ఫుడ్ బ్రాండ్స్ నేను ఫస్ట్ టైం మాస్టర్స్ కి వచ్చినప్పుడు అయితే తెగ తినేవాడిని మెక్డీ. ఇండియాలో మెక్డీ తినేసి వచ్చి ఇక్కడ రోజు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అంతా మెక్డీ అనమాట. ఒక 3 నెలలకి విరక్తి వచ్చేసి నెక్స్ట్ వెండీస్ అని ఇంకో బర్గర్ ఉండేది, అది తినేవాడిని. దాని తర్వాత అది బోర్ కొట్టేసేసి. సో బేసిక్ గా వీళ్ళు మాస్టర్స్ వచ్చి ఇండియానా పోలీస్ అని చెప్పి వేరే స్టేట్ అనమాట. అక్కడ లిటరలీ డాలస్ లో అయితే అన్ని దొరుకుతాయి కానీ వేరే స్టేట్స్ లో ఇండియన్ ఫుడ్ అంతేం దొరకదు. సో లిటరలీ అలాంటి ప్లేస్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళందరికీ ఇంకెలాంటి ఏదో ఒక చెత్త తిని బతకాల్సిందే. ఇక్కడ యూనియన్ పార్క్ అని ఉంది కదా, ఇది ఒక కమ్యూనిటీ అనమాట. ఇది కూడా చాలా పెద్ద కమ్యూనిటీ. ఇది ఆబ్రీ ప్లస్ ప్రాస్పర్ కిందికి వస్తుంది. ఒకప్పుడు ఇక్కడ ఇల్లులన్నీ చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా. మనం చూడని ప్లేస్ అంటూ లేదు, మేము తిరగని కమ్యూనిటీ అంటూ లేదు. ఒకప్పుడు ఇల్లు ప్రైసెస్ ఇక్కడ చాలా తక్కువ ఉండే ఈ ఏరియాలో, కానీ కోవిడ్ వచ్చాక ఒకప్పుడు ఇక్కడ ఇల్లులే ఉండేవి కాదు. లిటరలీ కోవిడ్ తర్వాతే టూ మచ్ పెరిగిపోయాయి ప్రైసెస్, పెరిగిపోయాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది డాలస్ లో. అవును, ఒకప్పుడు ఒక బిర్యానీ $10 వచ్చేది, $9.99 $10 అలాగా. మేము ఫస్ట్ టైం డాలస్ కి వచ్చినప్పుడు రిమోట్ జాబ్స్ ఉండడం వల్ల జనాలు ఎక్కువ మంది. ఇప్పుడు ఒక బిర్యానీ వచ్చి $17-18 ఉంది. భారీగా పెంచేశారు అనమాట. కొనేసుకున్నారు డాలస్ లో. హౌస్ ప్రైసెస్ చాలా పెరిగిపోయాయి. ఇక్కడ అన్ని గ్యాస్ స్టేషన్లు, అదిగోండి వెండీస్, ఇందాక నేను చెప్పాను కదా, వెండీస్ అండ్ స్మూతీ కింగ్, ఇవన్నీ స్టోర్స్ లా అనమాట. ఎంటర్ప్రైజ్ అని ఇప్పుడు మీకు ఒకటి కనిపించింది, అదే కార్ రెంటల్ అనమాట. ఇదంతా ఇంకా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆటో రిపేర్లు అలా ఉంటాయి. సో మోస్ట్లీ ఇంతే. ఇక్కడ యూఎస్ అంటే జనాలు ఎక్కువ కనిపించరు మనకి రోడ్ల మీద. అంతా కార్లే అనమాట ఎక్కడ చూసినా. అదే ఇండియాలో అయితే ఎక్కడ చూసినా మనకి జనాలు తప్ప ఎవరు కనిపించారు. చాలా వ్లాగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఆల్రెడీ చాలా మంది యుఎస్ లో అదేంటి యుఎస్ లో దాన్ని అంటారు యుఎస్ఏ వ్లాగ్స్ అని చెప్పి అందరూ ఎవరు పెట్టినా. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు మాత్రం బాగుంటాయి అనమాట. మన హైదరాబాద్ లో అయితే అన్ని ఎక్కడ చూసినా బిల్డింగ్స్ ఉంటాయి కదా, కాకపోతే ఇక్కడ కొంచెం నేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ చూసినా గ్రీన్ గా చెట్లు అంతా బాగుంటది అనమాట. ఇక్కడ అంతా ఓన్లీ పిచ్చి చెట్లు ఎక్కువ అనమాట. అంటే మనలాగా గ్రౌండ్ లో ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ అలాంటివి ఏమి వేయలేము. ఇక్కడ అన్ని ఓన్లీ చెట్లు బట్ ఎక్కువ. అంటే వీళ్ళు ఇంకా లిటరలీ గ్రీనరీ మెయింటైన్ చేస్తారు, చెట్లు కట్ చేయకూడదు అన్న. కానీ ఇక్కడ ఏదైనా సరే పద్ధతిగా, సో ఇక్కడ ఏదైనా అంతా ఒక డిసిప్లిన్ గా పద్ధతిగా ఉంటది అనమాట. ఏది నాటినా, ఏ మొక్క నాటినా, ఏది చేసినా. ఇంకా మావిడి కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. కారు చాలా పద్ధతిగా నడిపిద్ది. ఇక్కడే ప్రతిదానికి డబుల్ కన్ఫర్మేషన్ కావాలన్నమాట. ఎక్కడైనా అని చెప్పి. కార్ వాష్ చేశాక మన కారు నిగనిగలాడే నేరేడు పండులా తయారైంది. దీని కలర్ కూడా అదేనా, నేరేడు పండు కలర్? ఇది సమ్ కైండ్ ఆఫ్ అదే నేరేడు పండు బ్లాక్ కలర్ లో ఉంటుంది మొహం. బ్లాక్ నిగనిగలాడే యాపిల్ చెర్రీ లాగా తయారైంది. అప్పుడు కొన్నప్పుడు మా కార్ ఎలా ఉందో అలానే ఉంది ఇప్పుడు కొత్తగా మెరిసిపోతుంది. మెరిసే టీ మువ్వ సిరి మువ్వ, మెరిసే టీ పువ్వ సిరి మువ్వ, వెనవేసుకోవనాతో. ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మా ఆవిడ నాకు ఇప్పుడు. దీస్ ఆర్ ఆల్ లైక్ అలాయ్ వీల్స్ అనమాట. స్కేట్ బోర్డ్ చేస్తూ ఒక చిన్న పాప వెళ్తూ ఉంది.
This is our makeover. This is the makeover for our Mustang Mach-E. Okay. మస్టాంగ్ మాకి వేసుకొచ్చానండి. సరే ఇంక కార్ లోపల ఎలక్ట్రిక్ కార్ కి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎన్ని మైల్స్ వస్తుంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేసేసరికి అలా ఉంది ఎలక్ట్రిక్. సో ఇక్కడ మనకి అంత ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. సో ఇప్పుడు ఇదే అనమాట ఛార్జింగ్ స్టేషన్, ఛార్జింగ్ పోర్ట్. సో దీన్ని తీసుకొని దీంట్లో ఇలా పెట్టేస్తే వన్స్ ఇక్కడ బ్లూ లైట్ వచ్చిందంటే, ఇక్కడ బ్లూ లైట్ వస్తే ఇంకా ఛార్జ్ అవుతున్నట్టు అనమాట అర్థం. సో దట్స్ హౌ వీ వెంట్ ఫర్ కార్ వాష్, హ్యాడ్ అవర్ కార్ క్లీన్. మళ్ళీ ఇంటికి వచ్చేసేసి ఇప్పుడు వెళ్ళి తిని కుదిరితే కొంచెం డ్రెస్ తీసుకొని బుడ్డని చూసుకొని లేదంటే ఈరోజు ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. చెప్పే ఇంకెందుకులే, నేను ఎందుకులే వ్లాగ్ లో చెప్పే. సబ్స్క్రైబ్ నువ్వే కదా చెప్పాల్సింది. ఏంటి అయిపోయిందా వ్లాగ్? ఇప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. Many minutes later. ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు మనం? బుడ్డోడి కేక్ తీసుకురావడానికి. సో ఇప్పటి వరకు మధ్యాహ్నం వచ్చాము కార్ వాష్ నుంచి, తిన్నాము. మళ్ళీ వాడికి కొంచెం ఫీడింగ్ చేసి ఇంకా అలా అయ్యి ఇంకా అన్వేష్ గారు పడుకోవడానికి వెళ్ళారు. పడుకొని ఇందాకే లేచి మళ్ళీ వాడికి ఫీడింగ్ స్టార్ట్ చేసింది మా మమ్మీ. సో అలా అయిపోయింది ఈవినింగ్ అంతా. ఇంకా ఒకేసారి వెళ్ళి వాడికి కేక్ తీసుకొచ్చి, సెకండ్ బర్త్డే కాబట్టి మేము కేక్ తీసుకోవడానికి వాల్మార్ట్కి వెళ్తున్నాము. మధ్యాహ్నం కార్ వాష్ చేయించుకొని ఇంటికి వచ్చి ఇంకా వాడికి కొంచెం ఫీడింగ్ చేసి దాని తర్వాత బయట కూర్చుందాం అంటే హర్త నాకు ఓపిక లేక నేను పడుకున్నాను, వెళ్ళి స్లీప్ వేసా. దాని తర్వాత నువ్వేం చేసావు ఆ టైంలో? ఏం చేశాను, వాడిని కొంచెంసేపు వాడు ఆకలి అంటుంటే కొంచెం తాగిచ్చాను. కొంచెం పాలు తాగి పడుకున్నాడు వాడు. మా మమ్మీ ఏమో వాకింగ్కి వెళ్ళింది బయట. నువ్వు పడుకున్నావా? వాడు పడుకున్నాక నేను పడుకున్నా. ఓకే. అమ్మయ్య హర్త కూడా పడుకుందంట, లేకపోతే ఈ పాటికి నన్ను సాగొట్టేది పడుకోకపోతే. అంతేగా, నేను పడుకో నువ్వు పడుకోకపోతే కుమ్మేస్తావు కదా. పొద్దున మనం వెళ్ళిన ర్యాంచ్ ఇప్పుడంతా చీకటి మయమైపోయి అలా ఉంది. చల్లగా ఉంది ఈరోజు. చల్లగా అంటే చాలా బాగుంది. వాల్మార్ట్ బేకరీ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు, జస్ట్ వాడి కేక్ తీసుకోవడానికి. ఇదంతా వాల్మార్ట్స్ ఫ్రూట్ సెక్షన్ అనమాట. బనానాస్, దుంపలు, బంగాళదుంపలు. సో ఇదంతా బేకరీ సెక్షన్. సో బుడ్డోడికి బుడ్డి కప్ కేక్ తీసుకెళ్ళాలి లేకపోతే కేక్ తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి కేక్స్ అన్ని, బ్లూబెర్రీ కేక్ అంట, కోకోనట్ కేక్ అంట, ఏదో ఉంది బర్త్డే కేక్ లాగా. ఇది తీసుకోవడం బెస్ట్ కదా. అది ఒకటి అది కూడా తీసుకో, ఇంట్లో ఉంటుంది. తినాలి, జస్ట్ $4. మమ్మీ తింటదేమో, తినిద్దిలేవే. స్వీట్ టూ మచ్ అయిపోతుంది. చెప్పింది సుత్తి. క్యారెట్ కేక్ అంట, ఎల్లో కేక్ అంట. ఇక్కడ మొన్న ఇలా కప్ లో తిరమిసు చూసా, అంటే డైరెక్ట్ అది తినచ్చు కదా. అదేంటే అలాగో తింటాం, మనం అన్న తింటాం. ఓకేనా? నెక్స్ట్ టైం కూడా ఉంటాయి కదా. ఎందుకు ఈ బర్త్డేకి నేను వస్తానులే, వేరేవి ఏం అవసరం లేదు. ఈ బర్త్డే కూడా నువ్వే కొనుక్కుంటున్నావా? అవును, వద్దులే, మంచిగా తీసుకొస్తాను నేను వేరేవి. సెకండ్ మంత్ ఇవన్నీ బ్రెడ్ సెక్షన్, బ్రెడ్స్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. ఇదంతా మీట్ డైలీ సెక్షన్, చీజ్. ఇదంతా అత్తయ్యకి స్ట్రాబెర్రీస్ కావాలంట, సో స్ట్రాబెర్రీస్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు.
రకరకాల ఫ్రూట్స్, ఆనియన్స్, అవకాడోస్, ఆరెంజెస్, యాపిల్స్, స్ట్రాబెర్రీస్. అంతేం బాగాలేవా? బుడ్డోడి ఇక్కడంతా జస్ట్ స్కాన్ చేయడం, పే చేయడం. పే చేయడం, స్కాన్ చేయడం, గీకడం. పే అని నొక్కాల్సిన అవసరం లేదు, జస్ట్ కార్డు పెడితే. మనం సపరేట్గా వాల్మార్ట్ టూర్ కూడా చేద్దాం. ఏంటి? సపరేట్గా వాల్మార్ట్ టూర్ కూడా ఒకసారి తీసి మన ఇంటి దగ్గరలోనే కాబట్టి వాల్మార్ట్ ఆ వీడియో తీసి చూపిద్దాం అందరికి. వాల్మార్ట్ మొత్తం తిరిగి బట్టల సెక్షన్, ఇంకా ప్లాంట్స్, ఇక్కడ ప్లాంట్స్, టమాటో చూసారా ఎర్రగా నీ బుగ్గల్లో ఉంది. ఈ బుగ్గలకి నీ బుగ్గలో ఏం లేవా? ఆ బుగ్గల్లో ఏం లేవు. నీ బుగ్గలో ఎర్రగా ఉన్నాయి, నావి కాదు. నావేం లేవు. అది వాల్మార్ట్. సెకండ్ మంత్ బర్త్డే ఫర్ బుజ్జి వివిన్ చౌదరి. బుజ్జి వివిన్ కాదు, అప్పుడే ఎంత పెద్దగా అయిపోయాడు. పేరు బలం ఉంది కదా వివిన్ అని. వివిన్ అని మామూలుగా పిలవచ్చు, వివి అని బుజ్జిగా కూడా పిలవచ్చు. లెట్స్ సెలబ్రేట్ వివిన్ సెకండ్ బర్త్డే. ఎన్నిసార్లు చెప్తావు? అన్ని లాంగ్వేజెస్ లో చెప్పు. తెలుగులో చెప్పావు, ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తున్నావు, నెక్స్ట్ హిందీలో చెప్పు, తర్వాత స్పానిష్ లో చెప్పు. సో నైట్ టైంలో మా కార్ ఇలా ఉంటది. మస్టాంగ్ దగ్గరికి వస్తే లైట్స్ ఆన్ అవుతాయి. మస్టాంగ్ మాకి జీటీ విత్ మోడల్ అన్వేష్. మస్టాంగ్ మాకి కిరికిరి. దగ్గరికి రా. మాకి కిరికిరి. ఏది ఏవి ఏంటి కింద హార్సెస్? ఏం రాలేదు, అది ఫోన్ మరి సరిగ్గా ఉండాలనుకుంటారా? ముందు లోగో చూపి కావాలంటే. సో నైట్ టైం కార్ ఇలా ఉంటది. కార్ వాష్ చేయించేసరికి దగ్గర మెరిసిపోతుంది బాగా. అన్వేష్కి రెడ్ అంటే పిచ్చి కాబట్టి రెడ్డే తీసుకున్నాం. సెకండ్ కార్ కూడా, ముందు కార్ కూడా మాది స్పోర్ట్స్ కార్ రెడ్డే ఉండేది. రెడీ టు గో హోమ్. అమ్మా నాన్న నీతో నేను కానీ ఎందుకు వదిలేసి వెళ్ళా, నీకై నేను కాసేపులేనా, అయ్యో మనసికలేదే, వెనకకి రాదే, నీలా నేను సాగిపోలేను కన్నా కాలాన్ని కాదు, అయ్యో ముందుకరాదే, అయినా మనసికపోదే. ఎక్కడికి పోదు. ఎందుకు పాజ్ ఇచ్చావు? నేను ఇవ్వాల, నువ్వే ఇచ్చావు. నువ్వే కదా కొత్త కొత్త లిరిక్స్ అన్ని కనిపెట్టి పాడుతున్నావు. నువ్వు కూడా పాడు. నాకు రాదు అలాగా, అది స్పెషల్ టాలెంట్. ఓన్లీ యూ కెన్ డూ ఇట్. I don't have any special talent. You're special. It's just natural talent. అదేనే న్యాచురల్ గానే స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి. నీకై వస్తున్నా నువ్వు రావద్దు చేయదు. అంటే నేనున్నా. బ్లడ్ వచ్చేసింది రాయరు. ఇలా ఉంటది అనమాట ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అనగా ఇది ఎంటర్టైన్మెంట్. మెంటలిస్ట్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్.
ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. సో ఉన్న రోజులు హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఏడుస్తూ ఏడిపిస్తూ ఏడోడు ఏడుస్తూ ఏడిపిస్తూ నవ్వడం ఒక వరం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం, నవ్వుతూనే ఉండడం, ఆనందం, ఎక్కువ నవ్వడం, ఆహ్లాదం, నవ్వలేక కడుపు చక్కలవ్వడం, అమోఘం, నవ్వి నవ్వి చచ్చిపోవడం, అద్భుతం. అదో అద్భుతం. వచ్చేసాం ఇంటికి సో వచ్చేసాం. ఇంటికి వెళ్ళి అవ్వాల్సిన కార్యక్రమం అయిపోగొట్టి ఈ బ్లాగ్ కి గుడ్ బై చెప్తాం ఇంకా. ఎందుకంటే టూ మచ్ అయిపోయింది కంటెంట్. చూసినా మీకు కూడా బోర్ కొట్టింది. కట్టుకొని ఇది పెళ్లి చేసుకునేది ఎందుకే బేసిక్ గా. ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఏమీ చేయలేం. లాస్ట్ కాల్ చెప్పింది వినాల్సింది. అవునా? అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. కొంచెం లాగైంది, ఆ? కొంచెం లాగైంది. నువ్వు డ్రాగ్ చేసినట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బేబీ, హ్యాపీ బర్త్డే టు యూ. సో దట్ ఈస్ అవర్ సండే. అలా అయిపోయింది. అండ్ యాక్చువల్గా బ్లూ బాండ్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఈరోజు కుదరలేదు. ఆ కార్ వాష్ చేసి ఆ వ్యాక్యూమ్ చేసేసరికి అలసిపోయాం ఫుల్గా. సో ప్రాబ్లం నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాం. సో బేబీ ఉంటే యాక్చువల్ గా అంత ఈజీగా అన్ని పనులు అవ్వవు. ఒక్క పనే చేసుకోగలం బయటికి వెళ్ళి. యా, ఇప్పుడే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ తో సైనింగ్ ఆఫ్ ఫర్ సండే. యప్. ప్లీజ్ Hope you all like the video. Yeah, please. And thank you so much for whoever is subscribing to our channel. ప్లీజ్ లైక్, షేర్, comment and Subscribe to Harita and హల్చల్ Halchal Harita and Agam Anvesh. భాగం హరిత, బంధం హరిత, హల్చల్ హరిత అని అన్వేషణ చెప్పంతే. సరే, ఓకే. See you guys. Bye bye. Peace out.